హాయ్ ఎవ్రీవన్, నా పేరు శాంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విక్రమ్. లాస్ట్ టైం వీడియోలో కొన్ని కంటైనర్స్ కొనుక్కున్నాను అన్నాను కదా. సో వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను కిచెన్లో అనేది ఈ వీడియో. ఫస్ట్ జార్లో షుగర్తో ప్రారంభిస్తున్నా. ఇక్కడ షుగర్ పోస్తున్నా. ఈ 3 కంటైనర్స్ కాస్ట్ 89 రూపీస్ పడింది ఒక్కొక్కటి. 3 ఒకేలాంటివి తీసుకున్నా. ఈ 3 కంటైనర్స్, ఒకటి షుగర్కి, ఒకటి కాఫీ పౌడర్కి, ఒకటి టీ పౌడర్కి. 3 ఒకేలా ఉంటే బాగుంటాయని 3 ఒకటే తీసుకున్నా. వాయిస్ గట్టిగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. నా వల్ల అయ్యేంతవరకు చెప్తున్నా. ఇంకా స్లోగా వస్తే కామెంట్లో చెప్పండి. లాస్ట్ టైం వాయిస్ స్లోగా వస్తుందని చెప్పారు. సో ఇక్కడ కేజీ డబ్బాలో మినపప్పు పోసుకుంటున్నా. మినపప్పు లాస్ట్ టైం ఆంధ్రా నుంచే తెచ్చుకున్నా. కందిపప్పు పోసుకునే జార్లో ఇలా మెజర్ చేసుకుని 1 కప్పు పెట్టుకుంటా. సో నేను విక్రమ్ గారు కాబట్టి నాకు ఈ కొలత సరిపోద్ది. ఇక్కడ ఇంట్లో ఉన్న సరుకులన్నీ తీసి బయట పెట్టుకుంటున్నా. ఏవైతే అవసరమో అవి మాత్రమే తీసి బయట పెట్టుకుంటున్నా. ఇవన్నీ కలిపి జార్లో ఫిల్ చేసుకుంటా. దగ్గర ఈ పచ్చిశనగపప్పు ఇంత మాత్రమే ఉంది. అది నాకు సరిపోద్ది హైదరాబాద్ వెళ్ళేలోపు. అందుకే దాని ఎక్స్ట్రా ఏమీ ఫిల్ చేసుకోవడం లేదు. ఇక్కడ పల్లీలు వచ్చేసి చాలా ఉన్నాయి. పాత పల్లీలు మాత్రమే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. కొత్త పల్లీలు తీద్దాం అనుకోవడం లేదు. నా దగ్గర కాఫీ పౌడర్ లేదు. ఆ జార్ అలాగే వదిలేస్తాను. పాత కంటైనర్లో కాఫీ పౌడర్ ఉంది. కాఫీ పౌడర్ అనేది చేంజ్ చేయడం కుదరదు కదా. అది అయ్యేంతవరకు అందులోనే ఉంచేస్తాను. ఏవి స్టీల్ కంటైనర్లో ఉన్నాయో అవి మాత్రమే ఫిల్ చేసుకున్నా. ఇక్కడ ఈ 3 కంటైనర్స్ వచ్చి ఒకటి సాల్ట్కి, ఒకటి కారానికి, ఒకటి రాక్ సాల్ట్కి. సో రాక్ సాల్ట్ కాస్త వాటర్ వచ్చేసినాయి. సో దాన్ని కూడా చేంజ్ చేయడం లేదు. అది వాడేస్తాను. కొత్త జారుని మాత్రమే అలాగే ఉంచేస్తా. సాల్ట్, కారం మాత్రం ఫిల్ చేసుకుంటున్నా. ఈ కారం వచ్చేసి నాకు అత్తయ్య గారు ఇచ్చారు. సో ఈసారి నాకు అత్తయ్య గారు ఇచ్చారు. లాస్ట్ టైం అమ్మ ఇస్తారు, ఎప్పుడు అమ్మే ఇస్తారు. కానీ అత్తయ్య గారు ఇచ్చిన కారం చాలా రెడ్గా ఉంది. అమ్మ వాళ్ళు ఇచ్చిన కారం కాస్త కలర్ చేంజ్ అయింది. కానీ అమ్మ వాళ్ళు ఇచ్చిన కారం స్పైసీగా ఉంటుంది. అత్తయ్య గారు వాళ్ళ కారం అంత స్పైసీనెస్ ఉండదు. సో పాత కారం కూడా ఉండిపోయింది. అది మిక్స్ చేసి వాడదాం అనుకుంటున్నా. రాక్ సాల్ట్ లేదనుకున్నాను, కానీ లెఫ్ట్ ఓవర్ కాస్త అంత ఉంది. అది కూడా కంటైనర్లో పోసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటైనర్ 1/2 కిలో 1/2 కేజీ డబ్బా 99 రూపీస్ పడింది. లెఫ్ట్ ఓవర్ పల్లీలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసేసుకుంటా. రోస్ట్ చేసేసుకుని వాటిని వేరే కంటైనర్లో పోసుకొని ఫ్రెష్గా ఉన్న పల్లీలు మాత్రం కేజీ డబ్బాలో ఫిల్ చేసుకుంటున్నా. ఈ కేజీ కంటైనర్ వచ్చేసి 139 రూపీస్ పడింది. మేము పల్లీలు కాస్త ఎక్కువే వాడతామండి. విక్రమ్ గారు టిఫిన్కి పల్లీల చట్నీ మాత్రమే ఎక్కువ ఇష్టపడతారు. అందుకే అవి నేను ఒకేసారి ఏం చేసుకుని పక్కన పెట్టుకుంటా, నాకేమీ ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని. నా
దగ్గర కొన్ని ఓల్డ్ కంటైనర్స్ ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేస్తున్నాను. స్టీల్ మాత్రమే తీసి పక్కన పెడుతున్నాను. బికాజ్ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉన్న కంటైనర్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. సో లాస్ట్ టైం చెప్పినట్టు గాజు కంటైనర్స్ నా ఫేవరెట్, బట్ వాటి మెయింటెనెన్స్ నాకు చాలా కష్టం అవుద్ది, అందుకని ప్లాస్టిక్కి తీసుకున్నా. సో లెఫ్ట్ ఓవర్ కంటైనర్స్ పాతవి ఓల్డ్వి ఏవైతే ఉన్నాయో అవి వాషింగ్కి వేస్తున్నా. ఇక్కడ వచ్చేసి బియ్యం నూక పోస్తున్నా. ఈ నూకతో చేసే ఉప్మా అంటే విక్రమ్ గారికి చాలా ఇష్టం. ఇది లాస్ట్ టైము అమ్మ ఆంధ్ర నుంచి పంపించింది. లెఫ్ట్ ఓవర్ సరుకులు ఏమున్నా సరే నా దగ్గర ఒక స్టీల్ పెద్ద కంటైనర్ ఒకటి ఉంది, అందులోనే పెట్టుకుంటా. ఈ కేజీ కంటైనర్స్ 139 రూపీస్ పడినాయి, చాలా బాగున్నాయి. లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. తీస్తున్నప్పుడల్లా ఒక్కొక్కసారి చేయి నొప్పి వస్తుంది, కానీ అదర్వైజ్ అంత స్ట్రాంగ్గా ఉంటే ఏమీ పురుగు గట్ట పట్టకుండా ఉంటుంది. సో ఇవేమో రోస్ట్ చేసిన పల్లీలు, మామూలు పల్లీలు ఒక కంటైనర్లో వేసుకున్నా. ఇంకా కొన్ని పల్లీలు రోస్ట్ చేస్తున్నాను, పాతవి పల్లీలు ఉంటే అవి ఒక పక్కన రోస్ట్ చేస్తున్నా. అవి చల్లారిన తర్వాత ఈ కంటైనర్లో పోసేస్తా. ఈ గ్లాస్ ఇవి వచ్చేసి 99 రూపీస్ పడింది. మా హస్బెండ్ గ్లాస్ అసలు వద్దని అన్నారు, కానీ నాకు ఇవి చూడగానే తీసుకోవాలనిపించింది. సో ఈ 4 వచ్చేసి 99 రూపీస్. భలే క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేస్తున్నా. నా దగ్గర మెంతులు లేవు, వచ్చిన తర్వాత ఇంకో కంటైనర్ ఏదైతే ఉందో అందులో వేస్తా. నా దగ్గర ఈ 2 జార్స్ ఉన్నాయి, ఒక దాంట్లో జీడిపప్పు వేసా. ఐ హేట్ క్రిస్మిస్ అనమాట. సో క్రిస్మిస్ మాత్రం తీసుకొని ఎప్పుడూను వేరే జార్లో వచ్చేసి బాదం పప్పులు వేస్తా. ఇవి చిన్న చిన్న కంటైనర్స్ 6.99 రూపీస్ పడినాయి. ఇవి నాకు అంతగా నచ్చలేదు, కానీ మా హస్బెండ్ ఉంటే చాలా బాగుంటాయి ఇలాంటివి చిన్న చిన్నవి అని అన్నారని తీసుకున్నా. ఇందులో లెఫ్ట్ ఓవర్ ఏవైతే ఉన్నాయో అవి పోసాను. ఒక దాంట్లో వాము, ఇంకో దాంట్లో సబ్జా సీడ్స్ ఇవి వేసాను. ఈ 2 కంటైనర్స్ నాకు అమ్మిచ్చారు. ఇందులో మినపొడియాలు వేసుకుంటున్నా. ఆల్రెడీ ఇందులో మినపొడియాలే ఉంటాయి. సో లెఫ్ట్ ఓవర్ మినపొడియాలు ఉంటే అవి కూడా ఫిల్ చేసేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ చూపించాను కదా 2 కప్స్ తీసుకున్నానని. ఆ 2 కప్స్ 49 రూపీస్ అనుకున్నానండి, కాదు, ఒక్కొక్కటి 29 రూపీస్ పడింది. మధ్యలో కొంచెంసేపు టైర్డ్ అయిపోయాను. సో కొంచెంసేపు అలా కూర్చొని వచ్చి కాస్త మొక్కలకి నీళ్ళు పోసుకుంటున్నా. సో లెఫ్ట్ ఓవర్ ఏవైతే సరుకులు ఉన్నాయో అవన్నీ ఈ కంటైనర్స్లో పెట్టేస్తున్నాం. స్టీల్ ఇవి అన్నీ హైదరాబాద్ వెళ్ళే టైంకి వాష్ చేసేసుకుని ఇవన్నీ కావాల్సినవి స్టీల్ డబ్బాలు ఉంచుకుని, కొన్ని అత్తయ్య గారివి కూడా ఉన్నాయండి. ఇవి ఆంధ్రాకి, బెంగళూరుకి ట్రావెల్ అవుతూనే ఉంటాయి. సో ఆంధ్రాకి తీసుకెళ్ళవలసి ఉన్నాయి, అవి తీసుకెళ్ళి కొన్ని కంటైనర్స్ మాత్రం స్టీల్ ఉంచుకుంటా. ఈ బాస్కెట్ వచ్చేసి నేను ఆనియన్స్ వేసుకోవడానికని తీసుకున్నా. 249 రూపీస్ పడింది. సో దీనికి లిడ్ కూడా వచ్చింది. అన్ని వైపులో హోల్స్ ఉండడం వల్ల నేను ఇది తీసుకున్నా, ఎందుకంటే ఆనియన్స్కి గాలి ఆడాలి కాబట్టి. ఇందులో నేను ఆనియన్స్ వేసుకునే ముందు ఇలా కవర్ వేసుకుంటే ఏవైనా ఆనియన్స్ గడ్డ కుళ్ళిపోతే కంటైనర్ అంటుకోకుండా ఉంటుందని కవర్ వేసుకుంటున్నా ఫస్ట్. ఈ కంటైనర్ వచ్చేసి, ఈ డబ్బా వచ్చేసి 2 పార్టిషన్స్గా ఉన్నది తీసుకుని ఉంటే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఒకవైపు ఆనియన్స్ ఇంకోవైపు పొటాటోస్ వేసుకోవచ్చని. పొటాటోస్ ఆనియన్స్ కలిపి ఉంచకూడదని ఎక్కడో విన్నాను. సో అందుకని ఒక అట్టని తీసుకుని
దాన్ని కట్ చేసి 2 పార్టిషన్స్గా చేసుకొని ఒకవైపు ఆనియన్స్ ఒకవైపు పొటాటోస్ వేసుకున్నా. దానిపైన ఇలాగా స్పైసెస్ వేసుకునే డబ్బా ప్లేస్ చేసా. ఈ జార్ ఒకటి మిగిలిపోయింది కదా, ధనియాలు వేద్దాం అనుకున్నా. అందులో నా దగ్గర ఉండే పెప్పర్ సీడ్స్ వేస్తున్నాను. ఈ ట్రై వచ్చేసి ఇప్పుడు తీసుకున్నానండి, 149 రూపీస్ పడింది. డెకోర్ పర్పస్గానే తీసుకున్నాను. దీని కింద కూడా ఇలా కవర్ వేసి ప్లేస్ చేస్తున్నా. ఇది వుడ్ కాబట్టి ఏదైనా వాటర్ పడితే పోయే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని కింద అలా ఓ చిన్న స్టాండ్ పెట్టి దాని మీద ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. పైన పెట్టిన ఆ గాజు కంటైనర్స్ చిన్నవి అక్కడికన్నా ఇక్కడ పెడితే లుక్ చాలా బాగుంది. దట్టు గాజు కదా, తీస్తున్నప్పుడు ఏమైనా కింద పడిపోతాయని ఇలా కిందే ప్లేస్ చేసుకుంటున్నా. రోస్ట్ చేసిన పల్లీలు కూడా ఆరిపోయినాయి. దాన్ని కూడా కంటైనర్లో పోసుకొని పైన పెట్టేస్తా. సో ఇలా చదురుకున్నా. ఇక్కడ పెట్టినవన్నీ తీసేసి అక్కడ పెట్టుకున్నా. ఇక్కడ ఇలా చదురుకున్నా. ఆనియన్స్ అండ్ పొటాటోస్ వేసుకుని దానిపైన ఇది ప్లేస్ చేసా. కాస్త ముందుకే జరిపి పెట్టాను బికాజ్ గాలి వెళ్తుందని. ఆయిల్ టిన్, ఇంకా ఈ సరుకులు ఉన్నాయి. ఇవి కూడా అవసరమైన సరుకులు. సో కంపల్సరీ డబ్బాలో పోయవలసింది. మిరపకాయలు, ఇందులో మసాలా ఆకులు ఉన్నాయి. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఇది వచ్చేసి రాగి పిండి, ఇవి ఉన్నాయి. సో ఇవి క్లీన్ చేసేసి వాటిని ఇందులో ఫిల్ చేసేసి ఇక్కడ ప్లేస్ చేస్తా. అండ్ పోపుల డబ్బా కూడా క్లీన్ చేయాలి. ఈ వీడియో కిందే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోద్దు. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.